హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 46కి అయితే వస్తాం కదా. డే 46 రోజు ఏం ప్రిపేర్ చేసుకోవాలి, అవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎప్పుడు తినాలి, మొత్తం అన్ని డీటెయిల్డ్గా చెప్తున్నాను వీడియోలో. అండ్ అలాగే ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే కనుక వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే ఈ డైట్ని స్టార్ట్ చేసేయచ్చు. చిన్నపిల్లలు అండ్ అలాగే బ్రెస్ట్ ఫీడ్ మదర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే డైట్ చేయొద్దు. అండ్ అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా ఎవరున్నా సరే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే అంటే మాత్రమే డైట్ స్టార్ట్ చేయండి. మేము 16 గంటలు ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు 14 అవర్స్ అయినా ఉండొచ్చు, లేదు అంటే 12 అవర్స్ ఉపవాసం అయినా ఉండొచ్చు. రిమైనింగ్ టైంలో ఈటింగ్ విండోలో తినేయచ్చు. లేదు అంటే అలా కూడా మేము చేయలేము, మాకు టైం లేదు అనుకునే వాళ్ళు అయితే వారంలో 5 డేస్ తినేయండి, 2 డేస్ ఉపవాసం ఉండండి. అది ఏ రోజు అయినా పర్వాలేదు, మీ ఇష్టం. అయితే ఈ రోజు మనకి కొన్ని కావాలి, అవి ముందు రోజు నైటే సోక్ చేసేసుకోండి. నేను నిన్న వీడియోలో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఈ రోజు కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పు, సేమ్ కప్పుతో రాగులు అండ్ అదే కప్పుతో రేషన్ బియ్యం తీసుకొని మూడింటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. అలాగే 1 కప్పు వైట్ చనా కూడా నానబెట్టుకోండి, చిక్ పీస్ని. రెండింటిని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. మన ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్ కదా. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి మెంతి ధనియా వాటర్ అయితే ఇచ్చారు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి మొత్తం అన్నింటినీ బాగా మరిగించుకోవాలి. 1 టీ కప్ వాటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన దాంట్లో ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగేయడమే. మెంతులు ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మనకి ఎస్టిటీ కానీ, బ్లోటింగ్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం ఇలా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే రెడ్యూస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. ధనియాలు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి రిలీఫ్ ఇస్తుంది. దాని నుంచి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. డీటాక్సిఫై డ్రింక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక హెల్తీ స్మూతీ అయితే ఇచ్చారు. అదేంటి అంటే యాపిల్ మిల్క్ స్మూతీ అనమాట. ఒక బౌల్ తీసుకొని ఒక 1 అవర్ ముందే బాదం అండ్ ఒక 5 బాదం, 5 జీడిపప్పులు నానబెట్టుకోవాలి 1/2 అవర్ ముందే. ఆ తర్వాత మిక్సర్ జార్లోకి ఒక ఫుల్ యాపిల్, 2 డేట్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర డేట్స్ లేవు, అందుకని అంజీర్ యాడ్ చేసుకున్నాను. పెట్టుకున్న 5 బాదం, 5 క్యాష్యూస్ అండ్ 200 ml మిల్క్. మీరు కంప్లీట్గా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే 100 ml మిల్క్ యాడ్ చేసుకోండి, 100 ml వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇలానే యాడ్ చేసుకున్నాను. మొత్తం అన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుని 100 ml గ్లాస్లో 1 గ్లాస్ నిండా ఈ స్మూతీ అయితే తీసుకోండి. మనం ఇక్కడ డేట్స్ యాడ్ చేసాం కాబట్టి న్యాచురల్ స్వీట్నెస్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా స్వీట్ అవసరం లేదు. యాపిల్ కూడా వాడాం కాబట్టి యాపిల్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. బాదం, జీడిపప్పులు వేసుకోవడం వల్ల మనకి ఒక హెల్దీ ఫ్యాట్స్ అనేది లభిస్తాయి స్మూతీలో. దాని తర్వాత మిల్క్ మనకి తెలిసిందే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంత మంచి స్మూతీని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే మనకి ఆకలి అనిపించదు, స్టమక్ ఫుల్ అయిపోతుంది. తర్వాత 12 o'clock ఇలా మనం మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ స్నాక్లోకి టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటు బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా మీ ఆప్షనల్ ప్రకారం తీసుకోండి. దాంతోపాటుగా ఏదైనా ఫ్రూట్, ఆరెంజ్ కానీ, దానిమ్మ, యాపిల్, పపాయ, వాటర్ మిలన్, ఏ సీజన్లో మీరు డైట్ స్టార్ట్ చేస్తే ఆ సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోండి. పెద్దదైతే 1/2 తీసుకోండి, చిన్నదైతే ఫుల్ తీసుకోండి. మేము ఇక్కడ ఇద్దరం కాబట్టి ఒక ఫుల్ యాపిల్ అయితే తీసుకున్నాము. అదే వాటర్ మిలన్, పపాయ ఇవి తీసుకునే వాళ్ళు అయితే 100 grams వైజ్గా తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయాక లంచ్లోకి మనకి ఈరోజు చపాతీ విత్ చిక్ పీ కర్రీ అయితే ఇచ్చారు. చిక్ పీ కోసం ఆల్రెడీ 1 కప్పు చనా నానబెట్టుకోమని చెప్పాను కదా నైటే. కుక్కర్లో సోక్ చేసి పెట్టుకున్న చనాన్ని వాటర్తో సహా వేసేయండి. ఆ వాటర్ బయట వంపేయొద్దు. ఆ వాటర్తో పాటు కొంచెం ఎక్స్ట్రా 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 to 5 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మార్నింగ్ నానబెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ లోపల గ్రైండ్ చేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. మనకి ఈవినింగ్ కదా కావాలి, సో మూత పెట్టి వదిలేస్తే ఫర్మెంట్ అవుతుంది.
తర్వాత మనకి చపాతీకి 40 గ్రాముల పిండి తీసుకోండి. మేము ఇక్కడ ఇద్దరం కాబట్టి 80 గ్రాముల పిండి తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్వాలేదు. 40 గ్రాముల పిండిలో కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని చపాతీ ముద్ద చేసుకోవాలి. దాన్ని మీరు 2 చపాతీలైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఒక పెద్ద చపాతీ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 చపాతీ తీసుకున్నాను. నెక్స్ట్ కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అది కాస్త వేగిన తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. అందులోకి 2 పచ్చిమిర్చి అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా ప్యూరీ కింద చేసుకొని వేసుకున్నాను. మీకు ప్యూరీ ఇష్టం లేదు అంటే టమాటోల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తెలుతున్న టైంలో 1 టీ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 30 to 1 minute ఫ్రై చేసామంటే కనుక మనకి రా స్మెల్ పోతుంది. ఆ స్టేజ్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్పీని వాటర్తో సహా వేసేయండి. ఆ వాటర్ సరిపోతుంది. లేదు కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే చిక్పీ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా లేదు అంటే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. 100 grams చిక్పీ కర్రీ తీసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న 2 చపాతీ ఒకటి నా చెయ్యి అంత వచ్చింది చూసారా. లేదు అంటే ఒక పెద్ద చపాతీ చేసుకున్న పర్వాలేదు, మీ ఇష్టం. అండ్ దాంతోపాటు క్యారెట్ కీరా సాలెడ్, దాంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ. ఇదే మనకి ఆఫ్టర్నూన్ లంచ్లో అన్నీ కవర్ చేసాం కదా. ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోబయోటిక్ ఉంది. ఎప్పుడు లంచ్ చేసినా ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్ డైట్ చేయలేని టైంలో కూడా ఇలా చేసామంటే వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ సాలెడ్ తీసుకోవడం వల్ల సగానికి సగం ఆకలి తీరిపోతుంది. ఆ తర్వాత కొంచెం తిన్నా కూడా మనకి ఆకలి అనిపించదు అనమాట, స్టమక్ ఫుల్ అయిపోతుంది. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్లోకి టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాంతో పాటుగా వాటర్ మిలన్ ఉంటే వాటర్ మిలన్ తీసుకోండి. లేదు అనుకునే వాళ్ళు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పపాయ తీసుకున్నాను, 100 grams పపాయ తీసుకున్నాను. అండ్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ మీ చాయిస్ ప్రకారం ఏదైనా తీసుకోండి. ఏం తీసుకున్నా ఎందులో కూడా బెల్లం కానీ, షుగర్ కానీ, తేనె కానీ ఏమి వేసుకోకూడదు, అది తెలుసు కదా. నైట్ డిన్నర్ 6 లోపే కంప్లీట్ చేసేయాలి. ఈరోజు నైట్ డిన్నర్లోకి మనకి మార్నింగ్ ఆల్రెడీ ఫర్మెంట్ చేసి పెట్టుకున్నాము రాగి పిండి, దాంతో ఒక దోశ వేసుకోవాలి. అండ్ అలాగే కోకోనట్ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ. రాగి పిండి బాగా పులిసింది చూసారా, ఉబ్బింది కదా. ఈ విధంగా ఫర్మెంట్ అయితే సరిపోతుంది. దీంతో కొంచెం పిండిని ఎక్స్ట్రా ఒక బౌల్లో తీసుకొని కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసి చిన్న సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక దోశ వేసుకోండి. 2 గరిటెల పిండిని ఒక దోశ కింద ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ దోశ సరిపోతుంది. ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ నేను అప్లై చేయట్లేదు, జస్ట్ డ్రైగానే రోస్ట్ చేసుకున్నాను, కాల్చుకున్నాను దోశని. ఈజీగా రిమూవ్ అయిపోయింది. బ్యాటర్ అలా ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా ప్యాన్ నుంచి అయితే వచ్చేస్తుంది. సో మనకి దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చట్నీ కోసం మనకి ఇక్కడ కొబ్బరి చట్నీ ఇచ్చారు. కొబ్బరి మీ దగ్గర ఉంటే కొబ్బరి చట్నీ చేసుకోండి, లేదు అంటే టమాటో చట్నీ చేసుకోండి. ఈ రెండిట్లో తక్కువ క్యాలరీస్ ఉంటే ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలు అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి టమాటో చట్నీ రెడీ అయిపోయినట్లే. దీనికి మీరు పోపు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఏ పోపు పెట్టుకోవట్లేదు, డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఒక 2 స్పూన్స్, ఈ సైజ్ స్పూన్స్ 2 స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది. అండ్ ప్లస్ ఒక రాగి దోశ. ఇదేనండి ఈరోజు మన నైట్ డిన్నర్ 6 లోపే కంప్లీట్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ 10 గంటల వరకు మనం ఫాస్టింగ్లోనే ఉండాలి, ఏం తినకూడదు. మీకు అప్పటికి ఆకలి అనిపిస్తే బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ తీసుకోండి. లేదు అంటే లెమన్ టీ కూడా తీసుకోవచ్చు. లెమన్ టీ అంటే వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగడమే, ఇంకేమీ షుగర్ యాడ్ చేసుకోకూడదు, ఏమీ యాడ్ చేసుకోకూడదు. హ్యాపీగా 7 to 8 hours నిద్రపోండి.
డేకి 3 లీటర్స్ వాటర్ అయినా తాగడానికి ట్రై చేయండి. అండ్ 30 to 1 minute వాక్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీ బాడీలో ఎక్కడ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే ఆ పార్ట్కి రిలేటెడ్ వర్కౌట్స్ అయితే చేయండి. ఈజీగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అన్నింటినీ ఇంక్లూడ్ చేసుకొని మనం వీటిని ఫాలో అవడం వల్ల డైట్తో పాటు ఎక్స్ట్రీమ్ చేంజెస్ అయితే వస్తాయి మన బాడీ వెయిట్లో. లేదు మేము ఇవేమీ చేయలేము, ఓన్లీ డైట్ చేసుకుంటాము అంటారా, మంత్లీ 1 kg 2 kgs కూడా తగ్గడం కష్టమే. వీటితో పాటు అన్నీ చేస్తేనే మనకి ఎక్స్ట్రీమ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అది గుర్తుపెట్టుకొని మీరు డైట్తో పాటు మ్యాక్సిమం అవి కూడా ట్రై చేయండి. వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆకలి అనిపించదు. సో హ్యాపీగా నిద్రపోండి, డైట్ హ్యాపీగా చేసుకొని మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచిగా వెయిట్ లాస్ అవుతారు వీటన్నింటినీ ఫాలో అయితే. సో మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.